MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఇప్పటి వరకు మనకి వృద్ధాప్యం వరమా శాపమా అని ఒక ప్రశ్న సొసైటీలో పెద్ద ఎత్తున చర్చ. అయితే నేను చెప్తాను, బాగా సంపాదించి పిల్లలకి ఆస్తులు ఇంకా వాళ్ళు బ్రతికుంటుండగా వరకు రాసివ్వకుండా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆలోచించే వారికి వృద్ధాప్యం కొంతవరకు వరమే. ఇప్పుడు శాపం వరకు వద్దాం. ఎవరికి శాపం అంటే, ఇదిగో ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్గా నడుస్తున్నటువంటి ఓల్డేజ్ హోమ్స్ అనేవి లేకపోతే వీళ్ళని చూసే వాళ్ళు ఎవరు, వీరి కడుపు నింపేవారు ఎవరు అనే ఆలోచన ఇక్కడికి వచ్చినాక, వీళ్ళని చూసినాక వచ్చే కన్నీళ్ళ నుంచి వచ్చేదే వృద్ధాప్యం నిజంగా శాపమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రకాలుగా దీనికోసం చర్చించుకోవాలన్నా పుట్టిన ప్రతి మనిషి ఈ దశను అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే భగవంతుడిచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం కూడా ఒక దశ. పిల్లలకి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే పరిస్థితి తల్లిదండ్రుల్లో కనపడుతుంది. కానీ వీళ్ళ సాక్రిఫైజేషన్ అనేది ఈనాటి జనరేషన్లో పిల్లలకి ఎందుకు కనిపించటం లేదు? వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం కదా, వాళ్ళ కష్టం వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకుంటేనే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఇండివిజువాలిటీ ఫ్రీడమ్ పెరిగింది కాబట్టి అమ్మా నాన్న మనకు వద్దులే, వాళ్ళని రోడ్డు మీద వదిలేద్దాం, వాళ్ళే ఎలాగో పోతారు, మనం హ్యాపీగా బతుకుదాం, మనం లగ్జరీగా బతుకుదాం, నాకు నా భార్య నా పిల్లలు ఉంటే చాలు అని. ఏంటి అసలు ఎటుపోతుంది సొసైటీ? ఒక్కసారి ఒక అరగంట పాటు కూర్చొని ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి అమ్మ ఒడిలో పాలు తాగిన దశ నుంచి మనం చనిపోయే వరకు ప్రతి ఏజ్ ప్రతి స్టెప్ కూడా అమ్మా నాన్న పైన ఆధారపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఇందులో ఇక్కడ ఒక ఆవేదన ఇంతమందిలో చూస్తుంటే, ఇంకొకటి ఆరోగ్యం అనేది ఒక పెద్ద వరం. ఆరోగ్యం బాగోలేకపోతే ఇక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. ఎందుకంటే రోడ్డు పైన కనీసం మోగ జీవాలకైనా అంతో కొంత ఓ బిస్కెటో ఓ పాలో పోసి వాటిని ఫీడ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ కన్న తల్లి తండ్రి మన వల్లే కదా వాళ్ళు ఇన్ని అనారోగ్య సమస్యలకు పాలయ్యారు, మన వల్లే కదా ఇంత వాళ్ళు ఎనర్జీ లాస్ అయ్యారు అని ఆలోచన కూడా లేకుండా వదిలించేసుకుంటే పోలా. సోషల్ మీడియాలో ఈ మధ్య చూస్తున్నాం, అమ్మ మనం బయటకు వెళ్దాము అని చెప్పి బండి ఎక్కించుకొని కారులోనూ తీసుకొని వెళ్ళి అలా రోడ్డు పైన అనాథల్లా వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరో మంచి మనసున్న వ్యక్తులు పలకరించడానికి వెళ్తే మా కొడుకే ఇక్కడ నన్ను వదిలేశాడు, నా కూతురే వదిలేసిందని చెప్తుంటే, కొడుకు కూతురే వాళ్ళని చూసుకోపోతే ఇంకెవరు చూస్తారని మీరు రోడ్డు పాలన చేస్తున్నారు వీళ్ళని. ఇంత దారుణాతి దారుణం. వానప్రస్థ మనం ఇక్కడ చూస్తున్నాం, వానప్రస్థ వృద్ధాశ్రమం. నిజానికి శ్రీనివాసరావు గారికి చాలా గొప్ప మనసు, పెద్ద మనసు. సర్వీస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొన్ని సర్వీసులకు మాత్రం మాటలు ఉండవు. ఎందుకంటే పసిపిల్లల్లాగా ఈ పెద్దవాళ్ళని చూసుకునే పరిస్థితి. వాళ్ళు మోషన్ అయిపోతూ ఉంటుంది, ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉండవు, హెల్త్ బాగాలేని వాళ్ళైతే చుట్టూ పురుగులు తిరుగుతూ ఉంటాయి. అయినా ఇది భగవంతుడికి చేస్తున్న సేవగానే వాళ్ళు తీసుకొని ఎంతమంది వీళ్ళందరూ కూడా ఈ వానప్రస్థ వృద్ధాశ్రమానికి రాకముందు వీళ్ళ పరిస్థితి రోడ్లపైన ఎంత దారుణంగా ఉందంటే మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు ఏ లోటు లేకుండా కనీసం పిల్లల వద్దు అనే స్థాయికి వీళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు, ఎన్విరాన్మెంట్, వాళ్ళని ట్రీట్ చేస్తున్న విధానం, చక్కగా భగవంతుడి సేవ కూడా చూపిస్తారు. ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద టీవీ కూడా పెట్టారు. ఇదంతా దేనికోసం అంటే ఒక సర్వీస్. నిజంగా భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక పిల్లల కోసం అమ్మా నాన్ననిస్తే సొసైటీలో ఇలాంటి దిక్కులేని వారి కోసం కొంతమంది మంచి మానవతా హృదయాల్ని ఇలా ముందుకు నడిపిస్తూ ఉండడం వల్ల కొన్ని వృద్ధాశ్రమాలు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి. వీరందరికీ కూడా ఆసరాగా నిలుస్తున్నాయి. దీనికోసం చెప్పాలంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాను. ఎందుకంటే రాగానే వీళ్ళు ఒక్కొక్క స్టోరీ విన్నాను. ఏంటి సార్ వీళ్ళు అంటే
పిల్లలు ఉన్నారమ్మా, భర్తలు ఉన్నారు, అదిగో ఆ మగవాళ్ళకైతే భార్యలు ఉన్నారు, ఆస్తులు కూడా కొంతమందికి ఉన్నాయి. అన్నీ లాక్కొని రోడ్డు మీద వదిలేస్తే ఇదిగో మనం అలా వాళ్ళని రెస్క్యూ చేసి పాపం వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేకపోతే వాళ్ళకు సర్వీస్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చామని చెప్పినప్పుడు ఒకటే నాకు కళ్ళల్లో నీళ్ళు తప్ప ఇంకేమీ రాలేదు. ఎందుకంటే సార్తో మాట్లాడినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. సరే ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడికి వచ్చినాక ఎలా ఉంటున్నారు, ఈ విషయాలు ముందు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ వానప్రస్థ వృద్ధాశ్రమం అని 15 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఒకరో ఇద్దరో వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలకి ఎంత ఆదరణ పెరుగుతుందంటే అంత కఠినమైన హృదయం కలిగినట పిల్లలు ఉండటం వల్ల అని నేను చెప్తాను. సో ఇంకా నాకు మాటలు అయితే రావట్లేదు. బాగున్నారా మామగారు? అమ్మా మేము బాగానే ఉన్నాం. ఏం తిన్నారు? టిఫిన్ టిఫిన్ ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నాము. ఇడ్లీయా? ఉప్మా తిన్నాము. ఉప్మా. ఓకే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు లేరా? ఈ రోజుల్లో ఎవరు చూస్తాండ్రా, ఏదో ఈ వాన ప్రసాదం ఉన్నది కాబట్టి ఆ శ్రీనిబాబు రోడ్డు మీద ఉన్నోళ్ళ పెంచుతున్నారు, బాగు చేస్తున్నారు. మరి లేకపోతే మా పని ఏమమ్మా? పిల్లలు చూస్తాండ్రా, సచ్చికాలానికి వచ్చాము రోడ్డు మీద గెంటేస్తాండ్రు. ఆ మహాప్రభు బాగు చేసి మాకు బట్టలు ఇచ్చి మాకు అన్ని సదుపాయాలు చూసి మమ్మల్ని ఏమో పెంచుతున్నారు. కన్నామూడు ఎవరు పెంచడం లేదు, రోడ్డు మీద తోసేస్తాండ్రు. రోడ్డు మీద తోసేస్తుంటే మమ్మల్ని ఆ బాబా మహాప్రభు శుభ్రం చూసి మమ్మల్ని పెంచుతాండ్రు. ఏ ఊరు మీది? మా శ్రీకాకుళం. శ్రీకాకుళమా? ఎవరు లేరా నీకు? కొడుకు చచ్చిపోయాడు, కొడుకున్నాడు శ్రీకాకుళంలో. కూర్చున్నది, కూర్చు భర్త చచ్చిపోయాడు. దానికి ఒక కూర్చుంది, ఆ కూతురు కాడికి వెళ్ళిపోయింది. మళ్ళీ కాడకాడ నేనేం వెళ్తున్నాను. తాతగారు ఏం చేసేవాళ్ళు? తాతగారు కూలి పనే చేశారు. ఆస్తులు ఉన్నాయి? చేడు మీద నేను పడిపోయి చనిపోయారు. ఇల్లది ఉందా మీకు శ్రీకాకుళంలో? ఇల్లు ఏమి లేదు. అప్పుడు ఉండేదా? అప్పుడు ఉండేది. ఏమైంది మరి ఇల్లు? కొడుకున్నాడు కదా, కొడుకున్నాడు అక్కడ. నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకో ఇక్కడికి వచ్చే పని ఏముంది పాపం మీకు అసలు? ఇక్కడకే ఎటు చూసే జాండ పొట్ట అంతే. ఇరక్కొచ్చే జాండ పొట్టుకి ఎలాగ మరి ఇక్కడికి రాకపోతే జాండ పొట్టు ఊరుకుంటే టయానికి, ఆ టయానికి ఇంత బువ్వ తినాలి, ఇంక నీళ్ళు తాగాలి, ఏదో తినాలి. ఆ మహాప్రభు పెడతాను, తింటాను. ఆ జానడు పొట్టకి కొడుకు కూతురు పెట్టలేరా నీకు? మరి ఆడ పెట్టి ఇక్కడి వరకు ఎందుకు అమ్మతాము? మీరు అన్ని తెచ్చి అడుగుతాండ్రు కానీ ఆ జాండ పొట్టకి ఇంత అన్నం పెట్టి ఇక్కడికి ఎందుకు వస్తాం? ఇక్కడ జరిగే జరుగు పెట్టలేనా? 10 ఓటాలు ఒక్క ఓటా జరిగితే ఇంత దూరం రాము. అలా కూడా పెట్టకపోతే ఏం చేయమన్నా చెప్పు. బని చచ్చిపోలేం కదా, ఇలాగ చచ్చిపోలేం. నువ్వు చచ్చిపోలే అనుకుంటున్నా, చచ్చిపోతున్నా చెప్పలేను. టయానికి ఆకలి, ఆ టైంకి లేకపోతే ఉండగలమా? ఆ టైంకి తిని లేకపోతే ఉండలేము, అన్నం లేకపోతే ఉండగలమా చెప్పండి? నా పొడిలేవు, మంచి మాటలు రావు. బాగా మాట్లాడుతున్నావు, ఉన్నది ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు? ఇప్పుడే ఎంత అందంగా ఉన్నావు, అప్పట్లో ఎంత అందంగా ఉండేది నువ్వు. ఏం చేస్తా కదా? అన్నపూర్ణమ్మ గారు బాగున్నారు కదా అందంగా? ఇక్కడ చెప్తాను కదా, 10 ఓటాలు ఒక్క ఓట ఇళ్ళ కాడ జరిగితే ఇంతవరకు రాము, ఇంత దూరం నడము. ఆ బాబు దేవుడి కంటే దేవుడు కాబట్టి రోడ్డు మీద తల్లిదండ్రి కన్న బిడ్డలు తోసేస్తుంటే ఆయన తీసుకొచ్చి ఆ మహాప్రభు పెంచుతాడు, పోషిస్తాడు, బతుకుతున్నాం. మాకు ఇంకెంతకంటే ఏం కావాలి? ఇక్కడ ఒక్క మాటలో అమ్మ ఒక జీవితం కావాల్సిన మెసేజ్ ఇచ్చారు. కొడుకు కోడలు కావచ్చు, కూతురు అల్లుళ్ళు కావచ్చు. ఎందుకంటే పెళ్ళప్పుడు నేను నీకు అల్లుని కాదు కొడుకు అన్నవాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఆర్థికపరమైన సంబంధాలు అవన్నీ అంటే బాగా ఉంటే కనుక ఇకపై నేను మీకు అల్లుడిని కాదండి కొడుకుని అంటారు, లేకపోతే కూతురు కాదు కొడుకులా చూసుకుంటుంది అంటారు. ఇవన్నీ ఒక రకంగా నడిచేవి.
మీ అందరికీ తెలుసు, నేను అంత విడమర్చి అయితే చెప్పదలుచుకోలేదు. ఈ మామగారు చెప్తా ఉన్నారు, ఇలాంటి వృద్ధాశ్రమాల్లో జానెడు పొట్టకి ఇంత అన్నం పెట్టి కుటుంబ సభ్యులు మనం చూసుకుంటే మాలాంటి వాళ్ళు రోడ్డు పైన పడే పరిస్థితి ఉండదు, ఇలాంటి వృద్ధాశ్రమాలకు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వృద్ధాశ్రమాలు సేవతో చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా మమ్మల్ని చూసుకునే విధానంలో ఇంత అన్నం పెట్టి, ఇంత కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, మా బాగోగులు చూసుకునే దాంట్లో 1% ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరు చూసుకున్నా కూడా ఇక్కడికి మేము వచ్చే పరిస్థితి ఉండదు, నాలానే వీళ్ళది కూడా పరిస్థితి అని చెప్తున్నారు. సో అంతలాగా మమ్మల్ని బాబు ఎలా చూస్తున్నారు మీకు చెప్పక్కర్లేదు. మీకు మమ్మల్ని చూస్తేనే మీకు తెలుస్తాను. మమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఎలా గిడతారు. అవును, మేము ఎలాగున్నాము, మేము అంటున్నాము. ఇంత జనాన్ని వచ్చే బాబు పెంచుతారంటే అది మీరు ఆలోచించండి. ఒక్క మనిషిని తల్లిదండ్రి కూడా అయ్యో మా అమ్మ మా నాన్నని కన్నా బిడ్డ చూసుకోలేదే, బయటకు గెంటేసినారే. ఇంత జనాల్ని ఒక బాబు అరిచేతుల మీద అందుకుంటారంటే మీరు అది ఆలోచించండి. మేము చెప్పక్కర్లేదు, మమ్మల్ని అంతా చూపిస్తే మీకు తెలిసి వస్తుంది. మీ వయసు 90 వచ్చేసింది. 90 వచ్చింది. మరి మీకు పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారిని మీ అత్తగారిని మీరు చూసుకునేవారా లేదా? నాకు పెళ్ళి అయ్యేటప్పటికి మా అత్తగారు ఉండదు. మా అత్తగారు నేను చూసినాను, మా అమ్మ కూడా నన్ను చూడలేదు. మా అత్తగారు నన్ను చూసినట్టు ఇంకొకటి చూడలేదు. బకాలు తీసేసి ఒక దగ్గర ఎత్తే అమ్మ నేను చూసుకుంటాను వేసుకోయండి అత్త. నాకు అలాంటి ప్రపంచం లేదు. మా అత్త జ్ఞాపకం రాకూడదు. మా అత్త జ్ఞాపకం అయితే నాకు ఎంతో బాగాలేదు. నా పేరేంటి ఇలా పెట్టుకొని అన్నం తినిపించారు మీకు. అలా తినిపించేస్తే భగవంతుడు కూడా ఇక్కడ తెచ్చిపెట్టాడు. మంచి ఆశ్రమంలో పెరిగారు, బాగా శివశ్రీ దగ్గరికి పెట్టారు. నా కొడుకు పెట్టి ఇబ్బంది లేదు, నాకేటి ఆకలి లేదు, ఏం జ్ఞాపకం రాదు కూడా. ఎందుకు జ్ఞాపకం పట్టేది? ఆకలైతే ఎవరు జ్ఞాపకం పట్టారు? అన్నం పెట్టేవాళ్ళు. ఆకలైతే అమ్మ జ్ఞాపకం పట్టేది. అమ్మే కదా అన్నీ చూసుకునేది. అలాంటి ఆకలి వేస్తే కొద్దిగా ఎవరైనా జ్ఞాపకం నాకు వచ్చేది. నాకు ఎవ్వరు జ్ఞాపకం రాదు. నాకు ఆకలి లేదు, నాకు ఎప్పుడు కొడుకు నింపుకేమంటే. ఎన్నాళ్ళైంది ఈ ఆశ్రమానికి వచ్చి? 7 సంవత్సరాలు అయిపోయింది. 8వ సంవత్సరం. 7 సంవత్సరాలు అయింది. వచ్చిన కొత్తలో ఏడుపు వచ్చేదా? అందరూ ఉండి శ్రీకాకుళం ఊర్లో కుటుంబం ఉండి, ఇల్లుండి, కొడుకుండి, కోడలుండి, మనవళ్ళుండి ఇక్కడికి వచ్చాను, వాళ్ళకి దూరం అయిపోయాను అని. వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలు నాకు ఎప్పుడు లేదు. పాల్చి నొప్పి వచ్చేసింది. ఆ మహాప్రభు ఏదో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మళ్ళీ తీసుకొచ్చాక మందులే వాడినారు. వాడాక అది తగ్గింది. ఇప్పుడు కూడా కొంతలో వచ్చేస్తుంటాయి. వాటికి కూడా బాబు మందులే వేసి చూపులే రాశారు, అన్నీ చూపించినారు. నాకు ఇంకేం జ్ఞాపకం రాదు. అమ్మ బాబు పోనాడు, కట్టుకున్న భర్త పోనాడు, కాసిన కొడుకు పోనాడు. ఇంకెవరు ఎందుకు నాకు? ముందు చూడరు. పూర్తి తింటే దాని పోతే కదిగా బతకలేకపోతాను. ఇంకెవరన్నారు నాకు చెప్పు? మీరంతా అన్నారు. నాకు ఈ ఆశ్రమే నా తల్లిదండ్రి. నాకు దేవుడు ఇచ్చినాడు ఒక కొడుకుని, ఆ కొడుకే నా విషయం. నేను కన్నా కొడుకు పోనాడు, కన్నా కొడుకు చూడలేదు. దేవుడు ఇచ్చాడు ఈ కొడుకుని, నా విషయాన. ఇది ఒక్క మామగారు కన్నీటి ఆవేదన కాదు, చాలా మందిది. కానీ కొంతమంది మాట్లాడలేరు. ఆ మామగారు దేవుడి దయ వల్ల చక్కగా 90 ఇయర్స్లో కూడా ఈ వానప్రస్థ వృద్ధాశ్రమానికి ఆమె వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంక ఇప్పుడు ఎవరు గుర్తు రావట్లేదు, ఎందుకంటే అమ్మ నాన్న పోయారు. కానీ మా జనరేషన్లో మేము మా అత్తగారిని, అమ్మని, నాన్నని, బంధువుల్ని, పిల్లల్ని చూసుకునే విధానం వేరు. ఇప్పుడు ఆ రిలేషన్స్ ఎవరికి లేవమ్మా, ఆ బంధాలు కానీ ఏమీ లేవు. అందరికీ డబ్బే కావాలి. ఇంక ఇలాగ మా ముసలి వయసు వచ్చింది అంటే చాలు వదిలించుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళం అందరూ ఉండి కూడా
ఇలా అనాథాశ్రమాల్లో ఓల్డేజ్ హోముల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ అన్నపూర్ణమ్మ మామగారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక చాలామంది ఉన్నారు, ఒక్కసారి మిగతా కొంతమందితో మాట్లాడదాం. అలాగే వానప్రస్థ గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. స్టాటిస్టిక్ ఏంటంటే లెక్కలు చెప్తా ఉన్నాయి, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతోందని. ఎందుకు ఇది? అసలు ప్రపంచం డెవలప్ అవుతోంది అనుకుంటున్నాం, కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదైతే ఆఖరి దశ ఉంటుందో వృద్ధాశ్రమంలో కొంతమంది వృద్ధుల యొక్క దీనమైన పరిస్థితి, అసలు ఇలాంటి బ్రతుకు ఇంకెవరికి రాకూడదు అనే స్థితిలో కొంతమంది ఉంటున్న దృశ్యాలు చూస్తేనే భయమేస్తుంది. అవి చూడటానికి కూడా మనసు చలించిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అన్నపూర్ణమ్మ మామగారు మాట్లాడిన ప్రతి మాట మీకు కూడా కనెక్ట్ అయి ఉంటే, ఇలాంటి పరిస్థితులు మారాలి అంటే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.